నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఏమిటి వాళ్ళది Ryzen 5 7600 ప్రాసెసర్ అసలు ఎందుకు మంచిగా ఉంది, ఈ ప్రాసెసర్ కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్న గ్రేట్ అమెజాన్ వాళ్ళకి. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఏమిటి వాళ్ళది 7000 సిరీస్ Ryzen 5 7600 డెస్క్టాప్ ప్రాసెసర్ 6 core 12 థ్రెడ్స్ 38 MB క్యాష్ ఫైల్తో పాటు వస్తుంది. 5.1 GHz దాకా అవుతుంది. AM5 సాకెట్ అనమాట. ఇక్కడ పిన్స్ ఏమి ఉండవు. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఈ ప్రాసెసర్లో CPU కూలర్ ఏదైతే ఉందో బాక్స్లోనే వస్తుంది. సపరేట్గా కూలర్ కొనుక్కోవాల్సిన అవసరం. టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది. ఇది ప్రాసెసర్ పిన్స్ లేకుండా వస్తుంది. పిన్స్ మదర్ బోర్డ్ మీద షిఫ్ట్ అయిపోయినాయి, చేంజెస్ చేసారు అన్నమాట ఇక్కడ. అండ్ కమింగ్ టు మిగతా ఏమైనా అడిషనల్ చెక్ చేసుకోవాలంటే మదర్ బోర్డ్ మీద ఇట్లా సెట్ అయ్యి ఇట్లా కూర్చుండిపోతుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం ఈ ప్రాసెసర్తో మీరు డీసెంట్గా వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు అండ్ లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసుకోవచ్చు. నార్మల్ లైవ్ స్ట్రీమ్స్, గేమింగ్ లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. 3D వర్క్స్ అవన్నీ కూడా అట్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ప్రైస్ టు వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్ అనుకోవచ్చు. కానీ ఒక్కటి డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకు 9000 సిరీస్ ప్రాసెసర్ వచ్చినా సరే కూడా 7000 సిరీస్కి సంబంధించిన ప్రాసెసర్ 7643 ప్రాసెసర్ ఏదైతే ఉందో స్టిల్ ఇప్పటికీ 19,000కు వస్తుంది అనమాట. సో ప్రైస్ విషయం ఏదైతే ఉందో నాకు కొంచెం మైనస్ అనిపించింది ఈ ప్రాసెసర్లో. కొంచెం ఓవర్ ప్రైజ్ అంటే అమెజాన్ ప్రకారం చూపిస్తున్నాను. సో అమెజాన్లో అయితే కొంచెం ఓవర్ ప్రైజ్డ్ ఉంది. ఇన్ కేస్ ఆఫ్లైన్లో మీకు 15,000 16,000 ప్రైస్ ట్యాగ్తో పాటు వచ్చినా సరే కొంచెం బాగా చేయండి, తక్కువ చేయడానికి అయితే. అండ్ కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోయాం. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇక్కడ 7600 ప్రాసెసర్ కొంచెం ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది ఆబ్వియస్గా. అవి ఇక్కడ Zen 4 ఆర్కిటెక్చర్ 6 core 12 థ్రెడ్స్ ఓవరాల్గా చూస్తే 38 MB క్యాష్ మెమరీ వస్తుంది. 65 watts అంటే పవర్ కన్జంప్షన్తో పాటు కూడా వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి ఇక్కడ చూసుకోవచ్చు. ప్రాసెసర్ టెక్నాలజీ చూసుకుంటే ఇక్కడ TSMC వాళ్ళ 5 nanometer FinFET టెక్నాలజీ చేసి CPU కోర్స్ అనమాట. FinFET టెక్నాలజీ యూజ్ చేసి తయారు చేయడానికి. అండ్ IO ఏదైతే ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుందో అది 6 nanometer మీద తయారు చేసారు అనమాట. ఓకే, అన్లాక్డ్ ప్రాసెసర్ ఓవర్క్లాకింగ్ చేసుకోవచ్చు, రైజర్ మాస్టర్ యూజ్ చేసుకోవచ్చు. మదర్ బోర్డ్ చూసుకుంటే B650E, B650, X870E అండ్ B840, B850 మదర్ బోర్డ్స్ కంపాటబుల్ అనమాట. వెయిట్ స్టెల్త్ కూలర్తో పాటు కూడా వస్తుంది. సో ఇది వెయిట్ స్టెల్త్ కూలర్ అనమాట. సో ఈ కూలరు బాక్స్లోనే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎప్పుడు రిలీజ్ అయిందంటే 2023లో రిలీజ్, అంటే 2 years బ్యాక్ ప్రాసెసర్ అయితే రిలీజ్ అయింది. మ్యాక్సిమం విండోస్, లినక్స్ 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే విండోస్ 11, విండోస్ 10 అండ్ యూబుంటూ లినక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్స్ కంపాటబుల్ ప్రాసెసర్ అనమాట. ఇక్కడ PCI 5.0తో పాటు కూడా వస్తుంది. లేటెస్ట్ గ్రాఫిక్ కార్డులు అన్నీ కూడా కంపాటబులే. అండ్ X670Eకి 12 లేన్స్ Gen 4 లేన్స్ వస్తున్నాయి. X670కి 12 Gen 4 లేన్స్ వస్తున్నాయి. B650కి 8 లేన్స్ వస్తున్నాయి అన్నమాట. ఈ సిరీస్ కానీ నార్మల్ వేరియంట్స్ కానీ. DDR5 ర్యామ్ సపోర్ట్ ఉంది. అది కూడా DDR5 5200 మ్యాక్స్ ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. అండ్ ECC సపోర్ట్ ఉంది. కానీ మదర్ బోర్డు కూడా ECC సపోర్ట్ ఉంటే ర్యామ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అన్నమాట. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఈ ప్రాసెసర్ ఏదైతే ఉంది ఇక్కడ ఈ ప్రాసెసర్కి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాల్సిన అవసరం లేదు స్టార్టింగ్ స్టేజెస్లో. సో బేసిక్ డిస్ప్లే వాటికి అవన్నిటికి సరిపోతుంది. సో ఇంటికి ఇక్కడ రేడియం గ్రాఫిక్స్ వస్తుంది కాబట్టి ఆ గ్రాఫిక్స్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో AMDకి సంబంధించిన ఎక్స్పర్ట్ టెక్నాలజీ, Ryzen టెక్నాలజీస్ అవన్నీ కూడా వస్తున్నాయి. బేసిక్ వర్క్స్లోకి అవన్నిటికి సరిపోతామండి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్. ఓవరాల్గా చూసుకుంటే ప్రాసెసర్ డీసెంట్గా ఉంది బై. అండ్ ఇక్కడ పెన్స్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇంటెల్ లాంటి ఆర్కిటెక్చర్ మీద ఉందన్నమాట. సో సేమ్ అలానే పిన్స్ ఏవైతే బోర్డుకి షిఫ్ట్ అయిపోయినాయి. ఓన్లీ మైనస్ స్టిల్ ఇప్పటికి ఏంటంటే ప్రైస్ అనమాట. అవి సో ప్రైస్ ఒకటి తప్పించి మైనస్ మిగతాదంతా కూడా వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్ అంటాను. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో 7600 ప్రాసెసర్ ఏదైతే ఉందో ఒకప్పుడు మనం 5600 ప్రాసెసర్ ఎలా ఉండేది, ఇప్పుడు 7000 సిరీస్లో 7600 ప్రాసెసర్ అలా ఉంది. అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. నా ఒపీనియన్లో ప్రైస్ తక్కువ అయ్యేటట్టు చూడండి. ఆఫ్లైన్లో ట్రై చేయండి. డిస్కౌంట్స్ వస్తాయి ఇట్లా లైక్ 15,000 16,000 వస్తాయి. ఇట్లా ఆ ప్రైస్కి తీసుకోవాల్సి అయితే ఒక రికమెండేషన్ అయితే నేను చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ అయితే చెప్పేసినాను. ప్రాసెసర్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 help ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.